భరత్ గారు, ఇందాక మాధవరెడ్డి గారు ఏమన్నా ఫీల్ అయితే నేను నాకేం ఆయన నేను మాట్లాడేటప్పుడు ఫ్లో కి క్వశ్చన్ అర్థం చేసుకోలేదని అన్న ఆ పదం వాడినందుకు ఓకే. ఒకటి ఏమంటున్నా అంటే పేద రెడ్లకు కూడా దొరకదు. ఇలా మన నిజామాబాద్ లో కామారెడ్డి దగ్గర బీబీపేట సుభాష్ రెడ్డి గారు అని తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారు రెడ్డిలు ఎంతో కొంత ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న రెడ్ల వల్లనే ఇలా సమాజంలో ఎంతో కొంత ఇంకా అభిమానం ఉంది. తిమ్మయ్య గారు సుభాష్ రెడ్డి గారి గురించి మాధవరెడ్డి గారికి తెలుసుంటది. ఆయన కన్నా వందల వేల కోట్లు ఉన్న చాలా మంది రెడ్లు ఉన్నారు, కానీ ఆయన ఊర్లో ఎన్ని సేవా కార్యక్రమాలు చేసిండో రెడ్ల గౌరవాన్ని పెంచిన రెడ్లు చాలా మంది ఉన్నారు. నేను రెడ్లకు వ్యతిరేకం కాదు, వెలమలకు వ్యతిరేకం కాదు, కమలకు వ్యతిరేకం. నేను చెప్తున్నది పొలిటికల్ ఫిలాసఫీలో పొలిటికల్ ఎకానమీ, పొలిటికల్ కల్చర్ అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉంది మీరు అడిగే క్వశ్చన్ కి అకాడమిక్ గా చెప్పిన దానికి మాధవరెడ్డి గారు ఏమన్నా ఆయన యూజర్స్ ఫెలో అన్నందుకు ఏమైనా బాధపడితే క్షమించండి. మాధవరెడ్డి గారు నేను క్వశ్చన్ చాలా పెద్ద మనసు. ఎందుకంటే మనం చాలా సార్లు మీరైనా నేనైనా ఎవరైనా కొన్ని సందర్భాల్లో ఆగ్రహంతో మాట్లాడితే దాన్ని విత్డ్రా చేసుకోవడం చాలా గొప్ప విషయం. ఎస్ మాధవరెడ్డి గారు మీరు కూడా విత్డ్రా చేసుకుంటూ పెట్టారు. ఆయన విత్డ్రా ఏమంటున్నా అంటే సారీ నేను విత్డ్రా కాదు, విఠలన్న కూడా క్షమాపణ చెప్తా, విత్డ్రా కాదు క్షమాపణ చెప్తా. ఎందుకంటే సరే ఇది హెల్తీగా సమాజం గురించి చర్చ జరగాల్సినటువంటి విషయాలు. సరే నేను రెడ్డినైనా కూడా బీసీల గురించి కానీ ఇంకా బీసీలలో ఆ ఎంబీసీల గురించి కానీ ఇప్పుడు నేను బాలరాజన్న గురించి తెలుసు, నాకు విఠలన్నకు నేను పరిచయం లేకుండొచ్చు, బాలరాజన్న తెలుసు. అంటే ఎక్కడైతే మనం పేదవాళ్ళం రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తున్నామో మనకు అవకాశం వస్తలేదు. ఎవరో వాళ్ళు ధనవంతులు వస్తున్నారు, వ్యాపారవేత్తలు వస్తున్నారు, మన సీటు దొబ్బిపోతున్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే సీట్లు ఇస్తామంటే మనం హార్ట్ఫుల్ గా పనిచేసినాం. ఇప్పుడు బాలరాజన్న కూడా తెలుసు తెలంగాణలో మేము ఏం చేసినాము. విఠలన్నకు అయితే పరిచయం లేదు, చిన్నపిల్లగాని కాబట్టి విఠలన్నకు పరిచయం లేకూడదు. కానీ ఇంత హార్ట్ఫుల్ గా గ్రౌండ్ల స్థాయిలో పనిచేసే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఎవరో ఒకడు 100 కోట్లోడో 1000 కోట్లోడో వచ్చి మనకు రావాల్సిన అవకాశాలు తీసుకుపోతుండు. అది మనకు కోపం ఉండాలి. ఎందుకంటే సమాజంలో పేద వర్గాల కోసమో పేద ప్రజల యొక్క బాధలు గాని కష్టాలు గాని తెలిసిన వాళ్ళం వాళ్ళ కోసం ప్రయత్నం చేసినాం. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా భాగస్వాములు అందరూ కూడా ఎవరికి అవకాశం రాలేదు. ఇలా తెలంగాణ ఉద్యమం గురించి అందరు మాట్లాడతారు, కానీ తెలంగాణ ఉద్యమంలో పనిచేసే వాళ్ళకు కూడా ఎవరు అవకాశం ఇస్తలేరు. ఎవడో బయటోడు వచ్చి డబ్బులున్నోడు వచ్చి వాడే ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీ చాలా మంది అయ్యారు. ఇప్పుడు నాట్ ఒకరిద్దరు గురించి కాదు, ఇలా చాలా మంది రాజకీయాల్లో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో డబ్బులున్న బీసీలు అవుతున్నారు. ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా ఇప్పుడు బాలరాజ్ యాదవ్ టికెట్ వచ్చిందా, బీఫామ్ వచ్చిందా? కార్పొరేషన్ చైర్మన్ వచ్చేందుకు 7 ఏళ్ళు పట్టింది అనుకుంటా, 7 years పట్టింది ఉద్యమంలో. అదే చెప్తున్నా, ఇప్పుడు బీసీలో డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది, ఎస్సీలో కూడా డబ్బులు ఉన్న వాళ్ళకే వస్తుంది. మంత్రి పదవులు కూడా దళితులు, మంత్రి పదవులు ఎస్సీలు ఎస్టీలో కూడా డబ్బులు ఉండాలి అని చెప్తున్నాం. డబ్బులు ఉండాలిగా వాదిస్తున్నారు, పేదలకు ఒక్క మాట చెప్పాలి భరత్. ఒకటే మాట, ఇప్పుడు మనము అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జీ టీవీలో బాలరాజ్ యాదవ్ అయినా మాట్లాడవచ్చు, విఠల్ అయినా మాట్లాడవచ్చు, జాజుల శ్రీనివాస్ మాట్లాడి అందరూ మాట్లాడచ్చు, టీ న్యూస్ లో మాట్లాడవచ్చు అని అరే అట్లా సార్ అన్ని సంస్కరించబడతారు. మీరు రండి మాట్లాడుతూ రండి చెప్పండి, తప్పే ఉంటుంది సార్ రాజకీయాల్లో. నేను చాలా క్లోజ్ ప్రాక్సిమిటీలో ఉండి సరే ఇప్పుడు ఛానల్స్ ఒక ఆ ఛానల్ అనే కాదు, అన్ని ఛానల్స్ అట్లా అయినాయి. అదృష్టవశాత్తు మా చైర్మన్ గారు మా జీ గ్రూప్ అవకాశం ఇచ్చింది కానీ నడపగలుగుతున్నాం. మేము కూడా ఈ చర్చ ద్వారా 2 కొత్త విషయాలు. ఒకటి, మన జస్టిస్ ఈశ్వరయ్య గౌడ్ గారు ఇనిషియేటివ్ తీసుకొని మా శరత్ కుమార్ గారు సపోర్ట్ తోటి ఒకటి అందరం కలిసి ఒక ఎలక్షన్లు ఆపడానికి ప్రయత్నం చేయడం ఒకటి. సెకండ్, ఈ జేఏసీలు అన్ని విడిపోయి పడిపోతున్నాయి. జేఏసీలు అంటేనే జాయింట్ యాక్షన్ కమిటీ. నాకేమని చెప్తున్నారంటే చాలా మంది జేఏసీలు ఎక్కువైనాయి కానీ జాయింట్ లేదు, యాక్షన్ లేదని చెప్తున్నారు. కాబట్టి ఈశ్వరయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో ఒక పొలిటికల్ జేఏసీ పెట్టి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు కావచ్చు, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ ఉన్న రెడ్డి అందరూ కూడా ఈ బీసీలకి జరుగుతున్న అన్యాయం పట్ల ఒక పొలిటికల్ జేఏసీ పెట్టనంత వరకు ఇది సమస్యకి పరిష్కారం దొరకదు. ఇప్పుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ఒక జేఏసీ పెడితే కృష్ణయ్య గారు రావట్లేదు, కృష్ణయ్య గారు దానికి నారగోన్ గారు రావట్లేదు, నారగోన్ దానికి దాసు సురేష్ గారు రావట్లేదు. దీనికి చిరంజీవి అందరూ కూడా కలిసి సూది దారం తీసుకొని జీటీవీ భరత్ గారు, శరత్ గారు, నేను అక్కడ ఉన్న అందరం కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఒక ఆహారం తయారు చేయాలి.
చేయాలంటే ఇగో ప్రాబ్లమ్స్ పక్కకు లేకుండా ఇమీడియట్ గా పొలిటికల్ జేఏసీ స్టార్ట్ కావాలి. అవసరమైతే బీసీ సపోర్ట్ చేసే రాజకీయ నాయకులు రిజిగ్నేషన్ కూడా రెడీ ఉండాలి. లేకపోతే ఇది ఇందిరా పార్క్ ధర్నాలకో, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రౌండ్ టేబుల్కో, లేకపోతే పరిమితం అవుతుంది. 8 మంది భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఉన్నారు. అందరినీ అన్ని పార్టీలో ఉన్న వాళ్ళని అడుగుతాం. 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు, 4 రాజ్యసభ సభ్యులు ఉన్నది, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. అందరూ రాజీనామా పోవడం జరిగింది. శరత్ గారు భరత్ గారు మీరు రాజీనామా పోవడం చెప్పండి, మీరే తీసుకోండి, ఇనిషియేటివ్ తీసుకోండి. భరత్ గారు మీ ఛానల్ నుంచి ఈశ్వరయ్య గౌడ్ గారు, శరత్ గారు ఇలా సపోర్ట్ చేస్తున్నారు. మేము నేపథ్యం వహించేటు ఆర్ కృష్ణ గారు రాజీనామా చేస్తలేడు. ఆర్ కృష్ణయ్య గారు చేయాలి. అన్ని పార్టీలో ఉన్న ఎంపీలు రాజీనామా చేయాలి. మాధవరెడ్డి గారు అన్ని పార్టీలో ఉన్న బాలరాజ్ యాదవ్ గారు ఎంపీలను ఎందుకు కట్టారంటే వాళ్ళకి లేరు, లోక్సభలో లేరు కాబట్టి ఎంపీలు రాజీనామా ఎమ్మెల్యేలు అనట్లేదు. ఎంపీలు చూడు రాజ్యసభ సభ్యులు ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఎంపీలు రాజీనామా చేయాలంటే ఎంపీలు మీకు లోక్సభలో లేరు కాబట్టి రాజీనామా ఏమంటారు, అంతే కదా. భరత్ గారు ఏమంటే చాలా ఇంతకుముందు మా బాలరాజుకి ఒక చిన్న పీస్ ఆఫ్ అడ్వైజ్ ఇస్తారు. ఆ మాట వినోయా దయచేసి, ఆ మాట విను బాలరాజు, విను దయచేసి. ఎక్కువ టీవీ డిబేట్లలో పార్టిసిపేట్ అయ్యి ఎక్కువ ఉద్యమాలు, వ్యక్తిత్వము, స్వతంత్ర ప్రతిపత్తి అది అని మాట్లాడినవా ఆ దొరల పార్టీలో మనుగడ చాలా కష్టం. అదే కేసీఆర్ నన్ను కార్పొరేట్ ఏం లేదు, అట్లున్నది ఎలిజిబిలిటీ ఉంటది, ఎబిలిటీ ఉంటది, కష్టపడే తత్వం ఉంటది. నేను ఏదో 25 ఏళ్ళు రాజకీయాలు ఉండబట్టి 99లోనే వామపక్ష విద్యాసంఘంలో డివిజన్ సెక్రటరీ. నేను 25 ఏళ్ళు నేను రాజకీయాలు ఉండబట్టి అట్లా అవకాశం అంటే సార్ పార్టీ ఫంక్షనింగ్ బదులు లెటర్